నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని జగన్ ఐసీయూలో పెట్టిన ఆరోగ్యశ్రీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఊపిరి పోశారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. చిలకలూరుపేటలోని మంత్రి నివాసంలో శుక్రవారం అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 49 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 57,47,957 రూపాయలు చెక్కుల రూపంలో రాగా మంత్రి రవికుమార్ బాధితులకు అందజేశారు. అలాగే మరో 7గురికి అత్యవసర చికిత్స నిమిత్తం 19,66,862 రూపాయల విలువ కలిగిన ఎల్ఓసీలను పంపిణీ చేశారు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యి గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. గ్రానైట్ పరిశ్రమకు విద్యుత్తుతో పాటు పారిశ్రామిక రాయితీలు కల్పించాలని మంత్రిని ప్రతినిధులు కోరారు. కలపనేని పూర్ణాంజనేయులు మక్కినవారిపాలెం. బాచిన శ్రీలక్ష్మి ముప్పవరం. ఉప్మాగులూరు అశోక్ ఉప్మాగులూరు అశోక్. చేతన్ స్వరూప్ చిన్నమల్లవారు. దర్శి శ్రీనివాసరావు. పేరు తక్కువ ఉంటుంది, కొన్ని జాగ్రత్తలు పనిచేయట్లా నిమిషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులపై కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున విమర్శించారు. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేరుగ నాగార్జున మాట్లాడారు. సంతమాగులూరు మండలం వైసీపీ పార్టీ కన్వీనర్ ఉట్లూరి నాగేశ్వరరావుపై తెలుగుదేశం పార్టీ నాయకులు కేసులు పెట్టి వేధిస్తున్నారని, తనను చంపివేస్తామని టీడీపీ వాళ్లు బెదిరిస్తున్నారని, మంత్రి నియోజకవర్గంలో ఇలాంటివి జరగడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని నాగార్జున మండిపడ్డారు. పోలీసులు మంత్రి ఆశీస్సులతో పనిచేస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. పోలీసులు వాస్తవాలు తెలుసుకోవాలని, ఇదే విషయం ఎస్పీ దృష్టికి కూడా తీసుకొని వెళ్లారని, భవిష్యత్తులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గ సమన్వయకర్త అన్వరెడ్డి గారితో పాటు నియోజకవర్గంలో ఒక మండలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్డింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి, పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆవేదన చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలో పరిపాలన ఎలా జరుగుతూ ఉందో పూర్తిగా అర్థమవుతుంది. ఇక్కడ ఎవరో చెప్పిస్తేనో చెప్పమంటేనో అభూత కల్పనలు చెప్పడానికి ట్రై చేయటమో కాదు, స్వయాన ఒక వ్యక్తి వచ్చి నాకు ప్రాణహాని ఉంది, నన్ను గత 3 నెలల నుంచి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు, నా మీద తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారు, ఏ ఆధారము లేక న్యాయం కోసం వెళ్ళి కోర్టుకు వెళ్ళి యాంటిసిపేటరీ తెచ్చుకున్నాను, అయినా వదలకుండా ప్రతి 2 రోజులకు ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తూ పోలీసు వారు ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మాటలు విని నన్ను కొట్టాలనో అంతమొందించాలనో
వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, నాకు ప్రాణహాని ఉందని బహిరంగంగా మీడియా వారికి చెప్పడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఇప్పటికైనా గమనించమని అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానీకం చంద్రబాబు గారి ప్రభుత్వంలో అధికారం వస్తే నిజంగా ఇక్కడ శాసనసభ్యుడు ప్రస్తుత మంత్రి సోముడు అంటారు, వారు మంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలోనే వారి దగ్గర అనుయాయులే, వారి యొక్క ఆంతరంగికులే ఇంత దృఢమైన ఆలోచన బహిరంగంగా ఒక నాయకుడిని భయభ్రాంతులు చేసి అంతమొందించి వాళ్ళ పార్టీ వైపు తిప్పుకోవాలని ప్రజలను భయభ్రాంతులు చేస్తూ ఉన్నారంటే ఈ రాజకీయాలు ఎక్కడికి పోతాయని అడుగుతూ ఉన్నాం. ఇది అవసరమా అని అడుగుతూ ఉన్నాం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కృతనిశ్చయంతో ఉంది. ఈరోజు పోలీసు వారు ఏదో ఒక రాజకీయ నాయకుడు ఒత్తిడితోనో, మంత్రి ఒత్తిడితోనో, లేకపోతే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోనో మీరు పనులు చేస్తే రేపు మరలా మాకు అధికారం వస్తుంది. ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టాం, అటు ఇచ్చిన అమ్మకి అట్టున్నారు పెట్ట సిద్ధంగా ఉంటాం. న్యాయంగా ధర్మంగా పరిపాలనలో భాగస్వాములుగా ఉన్నవాళ్ళు ఎవరి దగ్గరైనా ఉద్యోగం చేసుకోవాలనే ఆలోచనతో పనిచేయాలి తప్ప వాళ్ళు చేయమన్నారు మేం చేస్తాం, లేకపోతే మాకు ఇక్కడ ఉద్యోగాలు ఉండవు, మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారని సిఐ గారు ఎస్ఐ గారు మాట్లాడితే ఇంకెక్కడ న్యాయం ఎట్టెళ్తుందో అని అడుగుతా ఉన్నా. నేను నిజంగా ఇప్పుడే ఎస్పీ గారికి కూడా చెప్పాము, అయా ఈరోజు అద్దంకి నియోజకవర్గంలో సంతబాగునూరు మండలంలో మా నాయకుడైనటువంటి నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షుడు, అతనికి ఈ విధమైనటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది, వెంటనే మీరు ఇంటరాక్ట్ చేయండి, ఇవ్వండి, ఇన్వాల్వ్ అవ్వండి, పూర్తిగా కేసు విషయాల్లో ఆయన చెప్పిన విషయాల్లో పోలీసు వారిని అడగండి అని కూడా తెలియపరిచారు. నా పేరు నాగేశ్వరరావు, సంతమాల మండలం వైఎస్ఆర్సీపీ కన్వీనర్ను. సార్ నేను రాజకీయాల్లో గొట్టిపాటి రవికుమార్తో 2002లో ఆయన రాజకీయాల్లోకి రాకముందు 1 year ముందే ఇల్లు కలిశాను సార్. కలిసి ఆయనతో ఒక 20 సంవత్సరాలు ప్రయాణం చేశాను సార్. ఆయన ఎమ్మెల్యే కాకముందే ఆయనతో నాకు బాగా పరిచయం ఉండేది సార్. కానీ ఆయన ఎమ్మెల్యే అవడంలో నాది ఎంతో కొంత ఉడతా భక్తిగా ఒక ఉడసాయం లాగా ఉంది సార్. 20 సంవత్సరాలు ఆయన చేసినప్పుడు అంతా బాగానే ఉంది సార్. తర్వాత 4 ఎలక్షన్లు చేశాను, వాళ్ళు ఎవరు కూడా నా మీద కక్ష సాధింపు చర్యలకు రాలేదు. మొన్న 19లో కూడా నేను ఆయనకే చేశాను సార్. 24లో ఒక్క ఎలక్షన్ చేయలేదు నేను. ఆ ఒక్క ఎలక్షన్ చేయనందుకు నా మీద పగబట్టి నన్ను ఆర్థికంగా నా ఫర్టిలైజర్ షాప్ ఉంటే అది మూసేయించి నన్ను నానా ఇబ్బందులు పెట్టి నా మీద ఒక ఫేక్ కేసు కట్టించి మళ్ళీ నేను యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా. ఆ యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 3 నెలల నుంచి డైలీ 2 రోజులకు ఒకసారి సంతమాల స్టేషన్ చుట్టూ తిప్పి నన్ను నానా ఇబ్బంది పెట్టి నన్ను టార్చర్ పెడుతున్నారు సార్. కొట్టముని పోలీసులు, సంతమాల ఎస్ఐ పట్టాభిరామయ్య గారు నాతో అసభ్యంగా ప్రవర్తించి, అమర్యాదగా ప్రవర్తించి, సిఐ గారు రోజు పిలిచి నన్ను స్టేషన్కి పిలిచి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు పిఏ శారద గారు, ఆయనకి తెలుసో తెలీదో, ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి తెలుసో తెలీదో, శారద గారు రోజు పిలిచి కొట్టముని నన్ను కొడతా లైవ్ కొట్టి వీడియో తీయమని అలా చాలా కోరికలతో ఏదో కేసు, ఎస్సీ ఎస్టీ కేసు, లేకపోతే గంజాయి కేసు, డ్రగ్స్ కేసు, లేకపోతే ఏదో కేసు పెట్టి లోపలేయమని నన్ను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి, నా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టి నన్ను పార్టీలోంచి బయటికి రమ్మను, లేకపోతే ఇంకా ఆయన కోరికలు ఏమి ఉండేవో నాకు తెలియదు సార్. మరి ఆయనకి చేసిన అన్నాళ్ళు మంచివాడినే, ఇప్పుడు ఆయనకి చేయకపోయితే చెడుని అయిపోయాను సార్. సార్ నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది సార్. గొట్టిపాటి రవికుమార్ మంత్రి గారు, ఆయన పిఏ కుక్కపల్లి శారద గారు, ప్లస్ గడిపూడి విజయ్ భాస్కర్, ప్లస్ ఏలూరు శ్రీనివాసరావు, వీళ్ళ 4 వల్ల నాకు ప్రాణం ఉంది సార్. నాకు కానీ నా కుటుంబానికి ఏం జరిగినా వీళ్ళు బాధ్యత వహించాల్సి వచ్చింది సార్. నన్ను బ్రతకనివ్వరు, నన్ను ఏదో ఒకటి చేయాలి, నా మీద ఏదో ఒక కేసు పెట్టాలని చెప్పి వాళ్ళు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు సార్. రామాబాయి తన బిడ్డలను చంపుకొని దేశంలో ఉన్న ఆడపడుచులకు స్వతంత్రాన్ని ఇవ్వగలిగిందని, బడుగు బలహీన వర్గాలకు ఆధిపత్యం సామాజిక వర్గాలతో కలిసి అన్ని రంగాల్లో పోటీ పడడానికి అవకాశం కల్పించిన వ్యక్తి రామాబాయి అని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మాతా రామాబాయి అంబేద్కర్ 127వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి ఐక్యవేదిక సభ్యులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో లక్షల మంది చిన్నారులు తిండి లేక, ఆరోగ్యం సరిలేక ఏదో ఒక కారణంతో చనిపోతున్నారని, వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే తాను తప్పకుండా చదువుకోవాలని,
అంబేద్కర్ చెప్పిన వెంటనే 17 రూపాయలు తన వద్ద ఉన్న నగదు, బిడ్డల ఆరోగ్యం సైతం వదిలివేసి అంబేద్కర్ను చదివించిన మహా వ్యక్తి రామాబాయి అన్నారు. బిఆర్ అంబేద్కర్ అయినటువంటి ఆయన యొక్క సత్యమణి అయినటువంటి రమాబాయి గారు 1998 ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జన్మించింది. బొంబాయి జన్మించింది. తండ్రి వాలంకర్ డివోలీ గారు. అయితే ఆయనకి ఆనాడున్నటువంటి బాల్య వివాహాల యొక్క అర్ధశాతం నుంచి ఆమె 7 పెళ్లి చేశారు. అప్పుడు అంబేద్కర్ 17 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు అనమాట అందరికీ. అది ఎక్కడ చేశారా అంటే ఒక చేపల మార్కెట్లో పెళ్లి చేసిన వాళ్ళకి. తర్వాత ఇంటికి పోతే ఇంటి శాస్త్రం లేదు, 2 గదులు అది, ఒక గది కుటుంబం చేసుకో, ఒక గదికి ఇచ్చేసి వాళ్ళు మిగతా బయటికి వెళ్ళిపోయే పరిస్థితుల్లో కూడా ఆయన కష్టపడి చదువుకొని 2020లో లండన్ పోయిన అమెరికా పోయినప్పుడు అక్కడ వారికి వచ్చేటువంటి స్కాలర్షిప్ ఆపేశారు. సాయి మహారాజ్ ఆపేసినప్పటికీ ఆయన అక్కడ ఒక పూట గట్టి తింట కలగలుగుతూ ఇంటికి భార్య కొత్తగా వస్తాడు. ఇక్కడ నాకు వచ్చేటువంటి స్కాలర్షిప్ ఆగిపోయింది, ఇక్కడ తినడానికి కూడా పరిస్థితి నాకు లేదు కాబట్టి మీ దగ్గర డబ్బులు పంపమంటాడు. ఆయన చేస్తారంటే పిడక చేసి అమ్ముకుంటా తన దగ్గర 10 రూపాయలు చెప్పి నాకు కొడుకు అనారోగ్యంతో హాస్పిటల్ చేసుకొని చెప్పి రాస్తాడు. ఆ ఉత్తరం సిబ్బంది ఆయన ఏం రాస్తాడు సమాజం సమాజం చేస్తాడంటే భారతదేశంలో లక్షలాది మంది చిన్నపిల్లలు తిండి లేక అనారోగ్యంతో చనిపోతూ ఉన్నారు. ఎట్లయినా సరే ఆ 10 రూపాయలు నాకు పంపించి పడుతాడు. ఈమె ధైర్యం చేసుకొని భర్త యొక్క మాట ప్రకారంగా తన కుమారుడు కూడా అప్పుడు 2వ కొడుకు వాడు గంగాధర అనమాట 2వ కొడుకు ఆ డబ్బు పంపడం, కుమారుడు చనిపోవటం. ఈ విషయం తెలిసినట్టు ఆయన ఉత్తరం వస్తాడు. చూడండి ఎంత భయంకర ఉత్తరం వస్తాడంటే, నువ్వు గమ్మ డబ్బు చేయండి, నేనే అక్కడ నువ్వు నాకు భార్య కాదు, నాకు తల్లి లాంటి దానివి, అయితే నేనే అక్కడ ఉన్నట్లయితే నీ బాధాన్ని నాశనం చేసాను చెప్పి ఆయన ఒక నివేదన ఉత్తరం పంపుతారనమాట. కుమారుడు పోగొట్టుకొని కూడా భర్త యొక్క ఉన్నతి కోసము తన కష్టపడిన డబ్బు పంపితే ఈనాడు మనం ఏంటంటే డబ్బు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి అయినటువంటి త్యాగశీలి అమ్మ రమాబాయి జయంతి కార్యక్రమాన్ని అద్దంకి బంగ్లా రోడ్లోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుపుకోవడం మన బాధ్యతగా భావించి జరుపుకున్నందుకు అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె ఎన్నో త్యాగాలు చేసి ఆ పిడకలమ్మిన డబ్బులతోటి అంబేద్కర్ గారిని లండన్లో చదివించడానికి తన బిడ్డలను కూడా కోరుకునేటువంటి పరిస్థితుల్లో అలాంటి త్యాగశీలి మరొకరు భారతదేశంలో ఉండరు అనడానికి అతిశయోక్తి కాదు. ఆమె చేసినటువంటి త్యాగాలు చెప్పుకోవాలంటే 1 సంవత్సర కాలం పడుతుంది. అలాంటి మహానుభావుల యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం మనందరి బాధ్యత. ఆమె యొక్క జీవితం నేటి మహిళా లోకం మొత్తానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్ఐసీల సంస్థను నాశనం చేసేందుకు కుట్ర చేస్తున్నారని, చిన్న పాలసీలు ఎత్తివేసి కనీసం ₹1,00,000 పాలసీలు పెట్టడం వల్ల సామాన్య మానవులు నష్టపోతున్నారని ఎల్ఐసి ఏజెంట్స్ యూనియన్ రాష్ట్ర సభ్యులు రామకోటిరెడ్డి అన్నారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో జరిగే ధర్నాకు సంబంధించిన గోడ పత్రికలను శుక్రవారం అద్దంకి ఎల్ఐసి కార్యాలయం వద్ద యూనియన్ నాయకులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రామకోటిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎల్ఐసిలో తెచ్చిన సంస్కరణలను
తిరిగి వెనుకకు తీసుకోవాలని ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో పార్లమెంటు వద్ద రామ్లీలా మైదానంలో ధర్నా చేపట్టారని అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. బీజేపీ అధికారం చేపట్టక ముందు 49% ఉన్న ఎఫ్డీఐలను నూతనంగా తెచ్చిన 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తక్షణమే రద్దు చేయాలని రామకోటిరెడ్డి తెలియజేశారు. జాతీయ స్థాయిలో ఎల్ఐసిని పార్లమెంట్లో కూడా ఎఫ్డిఐ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెట్టేందుకు పార్లమెంట్లో ఆమోదించింది. దీనికి వ్యతిరేకంగా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ ఎత్తున ఎల్ఐసిఓ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున 1,00,000 మంది ఏజెంట్లతోటి ధర్నా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా అద్దంకి బ్రాంచ్లో ఎల్ఐసి ఏజెంట్లు మరియు ఐసీయూ వాళ్ళు అదే డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వాల్ పోస్టులను ఆవిష్కరించాము. అదేవిధంగా 1,00,000 కోటి సంతకాల సేకరణలో చేసి దానిని పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందజేయనున్నాము. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబో కాలంలో భవిష్యత్తు తరాలకు ఎల్ఐసి మనుగడ ఉండాలన్నా అందరం ఐక్యంగా పోరాటైతే తప్పితే ఈ ప్రభుత్వ విధానాలకు మనం స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి అందరం కలిసి మనం ఎల్ఐసిని కాపాడుకుంటేనే మన ఏజెంట్లు మనుగడ ఉంటుంది. ఎల్ఐసి ఏఓఐ కూడా అదే దాని లక్ష్యము. కాబట్టి ఎల్ఐసిని కాపాడుకోవాలన్నా మన విదేశీ పెట్టుబడులను వెనుక తిప్పికొట్టాలన్నా అదేవిధంగా మనకు కమిషన్ పెంచాలన్నా అదేవిధంగా మన ఎల్ఐసిలో జిఎస్టీ తగ్గించాలన్నా ఈ మొత్తం కలిపి కూడా మన జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఏజెంట్లు వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటూ ఇప్పుడు సంతకాలను సేకరణ చేస్తాం. ఈ సందర్భంగా ఐసీఐ నాయకులు ఒక మాట. ఈ ఏఓఐ తీసుకున్న ఈ కార్యక్రమానికి అద్దంకి ఐసీ తరపు నుంచి మేము సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న ఏజెంట్లు ఏఓఐ ఏది తీసుకున్నా కూడా అది చాలా న్యాయబద్ధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున నిర్మలా సీతారామన్ గారు మన దగ్గర 49% ఉన్న దాన్ని 74%కి బీజేపీ వచ్చినాక హైక్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎఫ్డీఐ హైక్ని ఇప్పుడు 100% తీసుకెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ప్రజల సొమ్ముని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే కార్యక్రమాలని చాలా పూర్తిగా వాళ్ళు అఫీషియల్గా పార్లమెంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది. దీని సందర్భంగా రేపు 11వ తారీఖున ఏఓఐ పార్లమెంట్ కాడ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉంచడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఈ మధ్యకాలంలో గమనిస్తే ఏజెంట్ల మీద ఉక్కుపాదం అనేది గవర్నమెంట్ ఇండైరెక్ట్గా చేయడం కూడా జరుగుతుంది. దానికి ఉదాహరణ ఏజెంట్స్ కమిషన్ అనేది చాలా తగ్గించుట జరిగింది. ఇదే విధంగా సమ్మెష్యూడ్ అంటే సహజంగా పట్టణాల్లో 2 లక్షలు 3 లక్షల పాలసీలు చేయడం అనేది పెద్ద విషయం కాదు. కానీ పల్లెటూళ్ళలో కనీసం 50,000 లక్షల రూపాయల పాలసీలు అనేది చాలా తక్కువ. అంతకుమించి వాళ్ళు కట్టలేరు కూడా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతకన్నా ఎక్కువ ఉండదు. కానీ మినిమం సమ్మెష్యూడ్ 1 lakh అనేది కూడా తీసుకెళ్ళిపోయి ఒక రకంగా చిన్న చితగా వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది లేకుండా వాళ్ళకి చేస్తున్న పరిస్థితి ఈరోజు జరుగుతుంది. కావున ఇవన్నింటినీ మేము వ్యతిరేకిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఏఓఐ తీసుకున్న ప్రతి కార్యక్రమానికి మేము మద్దతుగా ఉంటూ ఇదే విధంగా జీఎస్టీ మీద వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎందుకంటే 4.5% అలాగే హెల్త్ మీద 18% అంటే కేవలం నా ఆరోగ్యం బాగుండాలి, నా ఆరోగ్యానికి ఏదైనా అయితే నేను డబ్బులు కట్టుకుంటాను కూడా దానికి కూడా 100కి 18 రూపాయలు వసూలు చేసి చాలా దుర్మార్గమైన ఈ చర్యని ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఖండిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఏఓఐ తలపెట్టినందుకు మేము అభినందిస్తూ మేము ఎప్పుడు కూడా సంఘీభావంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. నాకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ డిపో మేనేజర్ మహబూబి అన్నారు. రాష్ట్ర భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పంగులూరు మండలం చందులూరు హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సును నిర్వహించి డిపో తరపున క్విజ్ పోటీలను ఏర్పాటు చేయగా అందులో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.